నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు కూడా వెస్ట్ బెంగాల్లో ఎక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందో అని తెగ గాబరా పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వస్తే అక్కడ బంగ్లాదేశ్లో అంత కలవరం ఎందుకు, పాకిస్తాన్లో అంతకుమించినటువంటి కలవరం ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్, అక్రమ చొరబాటుదారులు అనేక రకాలుగా, ఒక రకంగా కాదు, వాళ్ళంతా ఎన్ని వేల సంఖ్యలో ఉన్నారో. అంటే ఇప్పటికే ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత చాలా వరకు అక్రమ ఓట్లు మొత్తం అంతా తీసేసింది, లక్షలు తీసేసింది. కానీ ఇప్పటికి కూడా కొన్ని వేల మంది ఇంకా అక్కడ సరైనటువంటి పత్రాలు లేకుండా, ఆధారాలు లేకుండా చొరబాటు ద్వారా బెంగాల్లో చొరబడి అక్కడ ఇంతకాలం పాటు నివసిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారనడానికి ఓ ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే బంగ్లాదేశ్కి చెందినటువంటి ఎల్సిపి పార్టీ సభ్యుడైనటువంటి ఒక పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్లో ఈ అక్రమ చొరబాటుదారుల గురించి మాట్లాడారు. అక్కడ బెంగాల్లో బీజేపీ వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. అలా చెప్తున్న దాని ప్రకారం కనుక ఒకవేళ బీజేపీ వస్తే బంగ్లాదేశ్కి చాలా కష్టమే. అక్కడ ఉన్నటువంటి చొరబాటుదారులందరినీ కూడా తిప్పి పంపించేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అక్కడి నుంచి. ఇప్పుడు అదే కనుక జరిగితే కొన్ని వేల మంది అక్కడి నుంచి ఒకేసారి మళ్ళీ మనకి బంగ్లాదేశ్లోకి రావాల్సి వస్తుంది, మనకి చాలా సోషియో ఎకనామిక్ ప్రాబ్లం ఏర్పడుతుంది అని ఒక ఎంపీ, అఖ్తర్ అనే ఒక ఎంపీ మాట్లాడారు. ఆ ఎంపీ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారో ఇంతకాలం పాటు మనకి క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరోవైపు పాకిస్తాన్ ఎందుకంటే చేస్తుంది అంటే, పాకిస్తాన్కి అన్ని దారులు మూసుకుపోయి కాశ్మీర్ చాలా తీవ్రమైనటువంటి టైటన్ చేయడం వల్ల, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భయంకరంగా టైటన్ చేసేసారు మొత్తం అంతా. అటు యూపీలోంచి రావడం లేదు, అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, అటువైపు కాశ్మీర్లో చాలా టైటన్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్లో నెయ్యం నిలుపుతూ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులుగా లోపలికి ప్రవేశించినటువంటి సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ బంగ్లాదేశీ ఎంపీ వాళ్ళ పార్లమెంట్లో, బంగ్లాదేశ్ పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. আমরা এমন একটা রিজিয়নে, আঞ্চলিক একটা অবস্থায়, পৃথিবীর এমন একটা স্থানে আমাদের অবস্থান যেখানে আমরা অনেকগুলো বাস্তবতার সঙ্গে আমরা জড়িয়ে আছি। এই বাংলাদেশে শরণার্থীদের ঢল নামানো হতে পারে সেই ধরনের চক্রান্ত আশেপাশে চলছে। মাননীয় স্পিকার, বিভিন্ন জায়গায় রোহিঙ্গারা অলরেডি চলে এসেছে। আবার আমাদের প্রতিবেশী দেশ থেকে আবার যে মুসলমানদেরকে বের করে দিয়ে আমাদের দেশে শরণার্থী হিসেবে ঢল নামানো হবে না, তার কোনো গ্যারান্টি নেই মাননীয় স্পিকার। এই কারণে আমরা এই বাংলাদেশের যারা মানুষেরা আছি আমাদেরকে একতাবদ্ধ থাকতে হবে। আমরা এমন একটা রিজিয়নে, আঞ্চলিক একটা অবস্থায়, পৃথিবীর এমন একটা স্থানে আমাদের অবস্থান যেখানে আমরা অনেকগুলো বাস্তবতার সঙ্গে আমরা জড়িয়ে আছি। এই বাংলাদেশে শরণার্থীদের ঢল নামানো হতে পারে সেই ধরনের চক্রান্ত আশেপাশে চলছে। মাননীয় স্পিকার, বিভিন্ন জায়গায় রোহিঙ্গারা অলরেডি চলে এসেছে। আবার আমাদের প্রতিবেশী দেশ থেকে আবার যে মুসলমানদেরকে বের করে দিয়ে আমাদের দেশে শরণার্থী হিসেবে ঢল নামানো হবে না, তার কোনো গ্যারান্টি নেই মাননীয় স্পিকার। এই কারণে আমরা এই বাংলাদেশের যারা মানুষেরা আছি আমাদেরকে একতাবদ্ধ থাকতে হবে। ఈ వీడియో సారాంశం, అక్కడ కనుక బీజేపీ వస్తే బెంగాల్లో అక్కడ ఉండేటటువంటి అక్రమ చొరబాటుదారులందరినీ, ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కొన్ని వేల మందిని పంపించేస్తారు. దానివల్ల బంగ్లాదేశ్లో సోషియో ఎకనామిక్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇప్పటికే రోహింగ్యాల సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మనకి ఇది కొత్త తలనొప్పి ఏర్పడుతుంది అని అతని మాటల యొక్క సారాంశం. అసలు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తే ఇంతగా భుజాలు తడుముకుంటున్నటువంటి బంగ్లాదేశ్, ఇంతకాలం పాటు ఇన్ని వేల మంది రోహింగ్యాలు, ఇన్ని వేల మంది అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్ ద్వారా భారత్లోకి ప్రవేశిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తోంది? అసలు అక్కడ ఇంతమంది ఇల్లీగల్గా ఉన్నారని చెప్పడానికి ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్, ఉదాహరణ ఇంకేం కావాలి? ఇంత తీవ్రమైన సమస్యల్లో అక్కడ ఇంతకాలం పాటు మనం బతుకుతున్నాం. వాళ్ళలో ఎవరు టెర్రరిస్టులు, ఎవరు ఏమేమి కుట్రలు చేస్తున్నారో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళకి మాత్రం ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు సమస్తం కూడా వాళ్ళకి సప్లై అవుతాయి. ఇదే భారతదేశం యొక్క దుస్థితి. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు కిషోర్ పోరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఏంటి సార్ ఈ పరిస్థితి? స్వయంగా బంగ్లాదేశ్ ఎంపీఏ పార్లమెంట్లో డైరెక్ట్గా ఇలా వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడి ఇంతమంది చొరబాటుదారులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ వచ్చేస్తే మనకి సోషియో ఎకనామిక్ ప్రాబ్లం వస్తుంది, ఏంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోతుంది సార్ భారతదేశం? అసలు ఎక్కడికి పోతుంది?
సరే, ముందుగా మీకు శివ గారు, అట్లాగే మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు అఖ్తార్ హుసేన్ వీరు నేషనల్ సిటిజన్ పార్టీ నుంచి ఎన్నిక కాబడ్డవారు. వారు మొన్న పార్లమెంట్లోనే మాట్లాడుతూ, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయ్యాయి, ఒకవేళ బీజేపీ అక్కడ గెలిస్తే వారు ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, ఆయన కంగ్లూస్ అనేది మన వాళ్ళు వాడుతూ ఉంటారు అని అనుకుంటుంటాము, అది అట్లా వాడొద్దు అని చెప్పి చాలామంది అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఆయన కూడా అదే పదం వాడాడని న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ కంగ్లూస్ అందరినీ వాళ్ళు వాపస్ పంపిస్తే ఒకేసారి ఒక సీ ఆఫ్ రెఫ్యూజీస్ అన్నాడు, అంటే ఒక సముద్రం అంతా రెఫ్యూజీస్ ఒకటేసారి మీద పడితే మన దేశంలో ఒక క్రైసిస్ని ఏర్పరుస్తుంది. ఎస్పెషల్లీ నిరుద్యోగము, లేకపోతే హోమ్లెస్నెస్ అంటారు కదా, ఇల్లు లేకపోవడము, వారికి ఆవాసం లేకపోవడము, ఇట్లాంటివన్నీ ఒకటేసారి మీద పడతాయి. సో ఇది పరిస్థితి. ఇప్పటికే మనము మీరు అన్నట్లుగా రోహింగ్యాలది ఇట్లాంటివన్నీ సమస్యలతో వేరే వారు మన దగ్గరికి రావడంతో సతమతమవుతున్నాము. ఇప్పుడు వీరొచ్చి మీద పడితే ఏది కంగ్లూస్ అన్నాడు, అంటే ఇల్లీగల్గా అక్రమంగా భారతదేశానికి వెళ్ళిపోయిన చొరబడిన బంగ్లాదేశీయులు అన్న టైప్ వారందరూ వస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఇందులో మనకు తెలిసేదంటే 3-4 విషయాలండి. మొదటిది, ఇప్పుడు బంగ్లాదేశీయులు అక్రమంగా భారతదేశంలో ఉన్నారు అనేదానికి అదొక నిదర్శనం, వారే చెప్తున్నారు. అది ఒకరిద్దరు కాదు, 3-4 కాదు, కొన్ని లక్షల్లో ఉన్నారు అనేదానికి ఏంటంటే ఒక ఉప్పెనలాగా వస్తారు అని చెప్పి అన్నారు కదా, అని అంటే మీనింగ్ అదే, ఒక వేలల్లో కూడా కాదండి, లక్షల్లో అని చెప్పి. మూడోది విషయం ఏంటంటే, మొన్నే ఎస్ఐఆర్ కండక్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లో. అందులో చనిపోయిన వారు, లేకపోతే స్థానభ్రంశులైన వారు, లేదంటే డూప్లికేట్ ఓటర్లు ఉన్నవారు వీరు కాకుండా ఈవెన్ మన దేశ పౌరులు కాని వారు కూడా ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు అన్న విషయము, దానితో కొన్ని లక్షల మందివి ఏది ఓటర్ రోల్స్ నుంచి తీసేయడం జరిగింది. వాళ్ళు ఓటు హక్కుని తీసేయడం జరిగింది, అంటే ఓటర్లుగా రికగ్నైజ్ చేయకపోవడం జరిగింది. సో అప్పుడు ఏమన్నారు ఆపోజిషన్ వారు, ఇదంతా కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడము, అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఉందనుకోండి, కానీ కాంగ్రెస్, టీఎంసీ ఇట్లాంటి పార్టీలన్నీ ఏమన్నాయంటే, వీళ్ళు నిజంగానే బంగ్లాదేశీయులు కాదు, అసలు అది ఒక పెద్ద సమస్యే కాదు, అంతా అబద్ధాలు మాట్లాడుతున్నారు, కమ్యూనల్గా మాట్లాడుతున్నది ప్రభుత్వము, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు ఓట్లు వేస్తారు చేయబట్టి ముస్లిమ్స్, అట్లాంటి వాళ్ళందరినీ బంగ్లాదేశీయులని ముద్ర వేసి మన వారి ఓటు హక్కుని గుంజుకోవడమే. అట్లాంటి దానికి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. జ్ఞానేష్ కుమార్ గారు అసలు మొదటి ముద్దాయి అన్న టైప్లో చాలా గొడవ చేశారు. కానీ ఈరోజు బంగ్లాదేశ్ పార్లమెంట్లోనే బంగ్లాదేశ్ ఎంపీఏ మాట్లాడుతూ ఉండడం మనం చూసాము. దానికి పెద్దగా అక్కడేమి ఇదంతా అబద్ధం అని చెప్పి వారు ఏదో చెప్తున్నట్లుగా మిగిలిన వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నావు, అసలు సెన్స్లెస్గా మాట్లాడుతున్నావు అన్నది కూడా ఏమీ లేదు. సో ఫస్ట్ అయితే అది ధృవీకరించబడిందండి, నిజంగానే ఒక ఉప్పెనలాగా మన భారతదేశంలోకి బంగ్లాదేశీయులు వచ్చారు, అక్రమంగా చొరబడ్డారు అన్నది మాత్రము. అండ్ ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు, అది అంతకుముందు కమ్యూనిస్టులే కానివ్వండి, టీఎంసీఏ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంటే ఆ పార్టీలే కానివ్వండి, ఇప్పుడు ఇండి అలయన్స్ అనేది అయితే అంటున్నామో వారందరూ కూడా, అంటే వారి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారైతే వారే కదా, కమ్యూనిస్టులు టీఎంసీ వారే కదా కొన్ని దశాబ్దాలుగా. సో వారి రోల్ వీళ్ళందరినీ రక్షించడానికి ఎక్కువ ఇది చూపించారు, కానీ ఎన్నడూ కూడా వాళ్ళు భారతదేశ భద్రత గురించి కానీ, భారతీయుల ఉద్యోగ అవకాశాల గురించి కానీ, మన డెమోగ్రఫిక్ చేంజ్ అంటాం, అంటే రూపురేఖలే మారిపోతుంది భారతదేశము అన్న విషయం మీద కానీ, అంటే ఎవరు వచ్చి ఉంటున్నారు, ఏం కల్చరు, మనదేంటి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బెంగాల్ అస్మిత అని మాట్లాడేవారే, మళ్ళీ దుర్గా పూజ అంటూ ఉంటారు మన మమతా గారు కూడా. కానీ ఇప్పుడు వచ్చిన వారు ఎవరు దుర్గా పూజలో నమ్మకం ఉన్నవారు కాదు, అసలు భారతీయులే కాదు. మరి బెంగాలీ అస్మిత ఎట్లా అయింది? ఒకవేళ నిజంగానే బెంగాలీ అస్మిత అని ఉంటే బంగ్లాదేశ్ ఉండేది కాదండి, అది పాకిస్తాన్లోకి వెళ్ళేది కాదు, తర్వాత బంగ్లాదేశ్ అయ్యేది కాదు, బెంగాల్ అంతా ఒకటే అని చెప్పి ఉండేవారం కదా. సో ఇప్పుడు ఆ అస్మిత అని పేరు ముందు పెట్టి మొత్తం మీద నిజంగానే వీళ్ళకి మాత్రమే ఓటేస్తారు, ఓటేసే విధంగా విదేశీయులైనా అక్రమంగా వచ్చినా ఇంకొక విధంగా మన ప్రజలు కష్టపడ్డా నష్టపడ్డా మనకు సంబంధం లేదు, మనం అధికారంలో ఉండాలి అన్న విధంగా వాళ్ళని రక్షించుకుంటూ వచ్చారనేది ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది.
సో వీటి వల్ల ఇప్పుడు నిజంగానే కొన్ని లక్షల మంది మన దగ్గరికి వస్తే ఇప్పుడు అందులో నిజంగానే అసలు మొన్నటి వరకు బంగ్లాదేశ్ కూడా అంతకుముందు బంగ్లాదేశ్ అవామీ లీగ్ అని వారు ఉండే, మీకు షేక్ హసీనా గారు ఉండే, వారి ప్రభుత్వాన్ని పడవేసిన తర్వాత మీకు చూస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ అసలు భారత్ని ఒక శత్రువుగా చూడడం మొదలుపెట్టింది. కరెక్ట్. మరి ఒక శత్రువుగా చూస్తున్న దేశం నుంచి ప్రభుత్వము వారి దేశం నుంచి మన దేశానికి ఎవరైనా ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా రాగలుగుతారు అని అంటే మనల్ని శత్రువుగా చూసినప్పుడు మనది ఏమవుతుందండి? మొన్నే మనం దురంధర్ సినిమా చూసాం. స్పైస్ అనే వాళ్ళు, లేకపోతే ఆ దేశపు ఇంటెలిజెన్స్ వాళ్ళు, లేకపోతే ఆ దేశం నుంచి టెర్రరిజం మనకు తెలుసు. యువతల సైడ్ నుంచి అవతల సైడ్ నుంచి కూడా టెర్రరిజము, అంతకుముందు కూడా బంగ్లాదేశ్ నుంచి మన నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెంట్స్ కూడా అక్కడ ట్రైన్ అయ్యేవారు వచ్చేవారు అని చెప్పి కూడా మనం విన్నాం. తర్వాత భారత్ బంగ్లాదేశ్ రిలేషన్స్ షేక్ హసీనా గారి సమయంలో కొంచెము మంచి మెరుగవడం వల్ల అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం మనకి అగెయిన్స్ట్గా ఉంది. అయినా కానీ విచ్చలవిడిగా బార్డర్లో నుంచి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేదంటే ఇది దేశ భద్రతకి, అట్లాగే ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల దేశ సమగ్రతకి కూడా దెబ్బతీసే విధంగా మన ఆర్థిక వ్యవస్థ ఎట్లాగూ ఉంది, మన జీవన విధానాలు ఎట్లాగే ఉన్నాయి, వాటన్నిటి మీద దెబ్బలు ఎట్లాగూ పడతాయి. కానీ దేశ భద్రత సమగ్రతని కూడా పట్టించుకోకుండా కేవలం ఎన్నికల పాలిటిక్స్ మాత్రమే, అంటే మనం గెలవాలి, మనం అధికారంలో ఉండాలి, వాళ్ళైతే మనకే వేస్తారు అన్న విధంగా. ఇప్పుడు మీకు ఒక్క విషయము, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చి ఉండొచ్చుగాక, కానీ వాళ్ళు ఏదో కూలీనాలు చేసి బతుకుతున్నారు, వాళ్ళు ఏదో ఇంటికి 4 రూపాయలు పంపించుకుంటున్నారు అన్న ఆర్గ్యుమెంట్లు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసు మన బార్కాస్లోనే వచ్చిన ఏది వాళ్ళు మ్యాన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు, వాళ్ళందరికీ న్యూస్ పేపర్స్ అన్నిట్లలో వచ్చిందండి. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇప్పిస్తున్నారని చెప్పి. సో ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నంత వరకు మన దేశ భద్రతకి సమగ్రతని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కిందికి లాగేసినంతసేపు, అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్సే దానికన్నా దేశ సమగ్రత కన్నా దేశ భద్రత కన్నా ముఖ్యమైన విషయము. మనం అధికారంలోకి రావడానికి ఏమైనా భారత్కి ఏమైనా కానివ్వండి, దేశానికి ఏమైనా కానివ్వండి, దేశ ప్రజలకు ఏమైనా కానివ్వండి, కానీ మనం అధికారంలో ఉండడమే ముఖ్యము అని అనుకున్న రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇప్పటి వరకు అయితే ఇది లేదు. కాకపోతే ఇప్పుడు మనం చెప్పట్లేదు, మన దేశస్తులనే కాదు బంగ్లాదేశ్ వారే చెప్తున్నారు, బీజేపీ వస్తే మాత్రం అధికారంలోకి ఈ పప్పులేమి ఉడకవు, వారు దేశ సమగ్రతని దేశ భద్రతని అన్నిటికన్నా పైన పెడతారు, వారు ఎలక్షన్లో గెలిచారా ఓడారా ఇంకొక పాలిటిక్సా ఎవరికన్నా చేసి వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్గా చేసుకుందామా ఇట్లాంటి ఆలోచన వాళ్ళ దగ్గర ఆ పప్పులు ఉడకవు. ఇప్పుడు సడన్గా మరి లక్షల కొద్దీ మరి వాపసు వస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి, ఇప్పుడు లక్షల కొద్దీ వాళ్ళ దేశస్తులు వాళ్ళ దేశానికి వస్తేనే ఆ దేశానికి నష్టమవుతుందని అంటే, మరి వాళ్ళ దేశస్తులు మన దేశంకి వస్తే మనం నష్టమవుతున్నాం అనేది ఆ మాత్రం కామన్ సెన్స్ కదండి. అది ఎవరి దేశస్తులో ఆ దేశానికి వాళ్ళే తిరిగి వస్తేనేమో వాళ్ళు నష్టపోతారట. కానీ వాళ్ళు వచ్చి మన దగ్గర అక్రమంగా వచ్చి ఇల్లీగల్గా వచ్చి మన దగ్గర ఇది చేస్తేనేమో మన దేశానికి ఏమీ కావట్లేదు. మీ ఎవరైనా ఆ విధంగా మాట్లాడితే వాళ్ళంతా తప్పు మాట్లాడుతున్నారు, ఏదో కమ్యూనల్ టెన్షన్స్ రేజ్ చేయడానికి కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేదే మాట్లాడారు. మీకు ఇంకొక విషయం చెప్తానండి, అస్సాంలో ఇట్లాగే జరిగే ఈ మైగ్రేషన్ బంగ్లాదేశ్ నుంచి జరిగే 1951 ఆ సమయంలోనే మీకు ఎవరు ఫస్ట్ ఎన్ఆర్సీ అన్నారు? సుప్రీంకోర్టు అనిందండి. ఇదేమి రాజకీయ నాయకులు అన్నది కాదు. అది ఎప్పుడన్నారు? నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టే చెప్పింది, ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల అసలు నార్త్ ఈస్ట్ మొత్తం ఎలినేట్ అయ్యే అవకాశం ఉంది, భారతదేశానికి గ్యాప్ అన్నది ఇప్పటికే ఉంది, మొన్నటి వరకు ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత అదంతా పోయిందనుకోండి. బట్ ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైల్వేస్ ఇట్లాంటి వాటిలలో కూడా కనెక్టివిటీ బాగా పెరిగింది. కానీ మొన్నటి వరకు అంతకుముందు కన్సర్న్ ఏముండింది అని అంటే ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అంటాను చూసారా, ఏది డెమోగ్రఫిక్ భౌగోళికంగా కాదు, ప్రజల యొక్క కాంపోజిషన్ ద్వారా ఎటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్నదానికి. ఇప్పుడు ఇవన్నీ హిల్ స్టేషన్, ఇవన్నీ కొంచెము ట్రైబల్ పాపులేషన్స్ ఉండే నార్త్ ఈస్టర్న్ రీజన్ కదా, అక్కడ వాళ్ళ కల్చర్ వాళ్ళకి అది మనమే అసలు భారతీయుల్నే అక్కడికి పోవాలంటే పర్మిట్లు ఉన్న రోజులు ఉన్నాయి, ఇంటర్నల్ లైన్ పర్మిట్ అని ఇట్లాంటిదంతా ఉండేది. అట్లాంటిది బంగ్లాదేశీయులు డైరెక్ట్గా వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి లోకల్ కల్చర్నే మార్చేస్తున్న సందర్భం ఉంది. దానివల్ల చాలా వాళ్ళు ఎలినేట్ అయ్యి భారతదేశం నుంచి
ఇన్సర్జెన్సీ ఇట్లాంటి వాటికి ఇంకా వేరే రకరకాలుగా ప్రాబ్లమ్స్ మన దేశ సమగ్రతకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఎన్ఆర్సీ అంటే ఇప్పటి వరకు కూడా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసేవాడు తప్పు అన్న టైప్లోనే ఇండియా అలయన్స్ కూటమి నాయకులంతా వ్యవహరించారు. కేవలం రాజకీయంగా చూశారు కానీ దేశ భద్రత దేశ సమగ్రత గురించి ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అంటుంటారు కదా, ఆ విధంగా డైరెక్ట్గా ప్రూఫ్ బంగ్లాదేశ్ ఎంపీ ఇచ్చారు మనకి, వాళ్ళే ఇచ్చారు. పాకిస్తాన్ కూడా ఉంది సార్ దీంట్లో. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా పాకిస్తాన్కి ఎప్పుడైతే మొత్తం టైట్ అయిపోయిందో మొత్తం అంతా, అటువైపు కాశ్మీర్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ మరీ చాలా తీవ్రమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటైంది. లోపలికి చొరబాటు చాలా అసాధ్యం దాదాపు పరిస్థితి ఉంది దాదాపు. అట్లాంటి నేపథ్యంలో ఇక్కడేమో యూపీలో యూపీ నుంచి చొరబాటుదారులు వచ్చేవాళ్ళు, అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో చాలా తీవ్రమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు అక్కడ కూడా చేశారు. అట్లాంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక దారి బంగ్లాదేశీలో కలిసిపోయి వాళ్ళు కూడా అక్రమంగా దీంట్లో ఈ చొరబాటుదారులు వాళ్ళు కూడా ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి కాస్త కూస్తో టెర్రరిజం యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అవి కేవలం బంగ్లాదేశ్తో కలిసిపోయి ఇక్కడికి వచ్చినటువంటి పాకిస్తానీలే దానికి ప్రధానమైనటువంటి కారణం అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది చాలా బలంగా. అయితే ఇది షేక్ హసీనా గారు ఉన్నంత వరకు కూడా కట్టడి చేశారండి. యాక్చువల్లీ నిజంగానే మనము ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ వారైనా కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అని అంటుంటారు. ఎందుకన్నాము మనము ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అని చెప్పి అందరూ ఇది చేస్తూ ఉంటారు కదా, ఎందుకు అంటుంటారు అని అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని అణిచివేస్తుంటే ఆల్మోస్ట్ బ్రిటిష్ కాలంలో మనం ఎట్లాగైతే ఉన్నామో సబ్జుగేట్ అయ్యి, అట్లాగే పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఉంది చూసారా, అంటే పంజాబ్ ఎస్పెషల్లీ పంజాబ్ రీజియన్ యొక్క డామినెన్స్. ఎలక్షన్లలో వీళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే కూడా ప్రధానమంత్రిని కానివ్వకుండా ఉన్నప్పుడే కదా ఇదంతా గొడవైంది. కానివ్వకుండా అసలు ఈ బంగ్లాదేశ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, అంటే తూర్పు పశ్చిమ అన్న టైప్లో ఉండేది కదా, వీళ్ళని మాత్రము అధికారంలోకి రానిచ్చేది లేదు ఎంత ఏమైనా కానీ, ఎందుకంటే మిలిటరీ అంతా వాళ్ళది ఉండేది అని అన్నప్పుడు వీళ్ళు తిరగబడితే వారికి సపోర్ట్ చేసి మన సైన్యాన్ని దించి వాళ్ళ 92,000 మంది పాకిస్తానీ ఆర్మీని సరెండర్ చేపించి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడి మనం ఫస్ట్ రికగ్నైజ్ చేశాం. మీరు ఎప్పుడు స్వతంత్రులు అవుతారంటే వేరే దేశాలు మిమ్మల్ని ఒక దేశంగా గుర్తిస్తేనే అవుతారు, లేకపోతే కాదు. మనం గుర్తించి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఏమైందండి, మొన్ననే షేక్ హసీనా గారిని వారు పారిపోయి రావాల్సి వచ్చింది. రైట్, వచ్చిన ప్రభుత్వం ఏమనింది, భారతదేశం నుంచి 7 సిస్టర్స్ని విడదీస్తాము, ఏది మన అస్సాము, మేఘాలయ, మణిపూర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని విడదీస్తాము భారతదేశం నుంచి. మేము ఎక్కడున్నామో తెలుసు కదా, అర్థమవుతోందా మా పవర్ అన్న టైప్లో. ఆ చికెన్ నెక్ పైన ఉంటుంది కదా, చాలా తక్కువ ఇది ఉంటుంది కదా. సో అది అంతకుముందు మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది అంతకుముందు గొడవ చేసి ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. అట్లాంటి వాటిని రిఫర్ చేస్తూ ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఒక అజన్మ శత్రువుగా భారత్ని చూసి ఎక్స్ప్రెస్ ఓపెన్గా మాట్లాడారు. మరి అట్లాంటి దేశం నుంచి ఓపెన్ ఉంటే మరి ఇంకొక విషయం ఏం చేశారు, సరే మనల్ని శత్రువుగా చూడడమే కాదు, పాకిస్తాన్ని ఇమ్మీడియట్గా మొన్నటి వరకు అసలు వారు వీరిని అణిచివేస్తే కొన్ని వేల మందిని మానభంగాలు చేసి 10,000 మందిని సామూహిక మానభంగాలు చేసి చంపి ఇట్లాంటివన్నీ చేస్తే బంగ్లాదేశీయులని మనము వాళ్ళకు మద్దతుగా వెళ్ళి కాపాడి వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఆఖరికి ఏమన్నారు, మీరు మా శత్రువు, మేము భాయి అని చెప్పి వచ్చి పాకిస్తాన్ బంగ్లాదేశ్ భాయి అన్న స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన వైపు ఒకటే వైఖరి, మనం ఎట్లాగూ డైరెక్ట్గా వెళ్ళి కొట్టలేము భారత్ని. సో ఏం చేసినా దొంగచాటుగా చేయవలసిందే, ఏమి చేసినా కానీ చొరబాటుదారుల ద్వారా చేపించేదే ప్రాక్సీ వార్ అంటారు. టెర్రరిజం యూజ్ చేసి భారత్ని దెబ్బతీయాల్సిందే కానీ మనం 3 సార్లు యుద్ధంలో 3 సార్లు ఓడిపోయాము. అసలు ఏది 92,000 మంది ఒకటేసారి సరెండర్ అవ్వాల్సి వచ్చింది, లొంగిపోవాల్సి వచ్చింది, మన సైనికులు ప్యాంట్లు ఇప్పదీయాల్సి వచ్చింది. రైట్, అంతమంది ప్యాంట్లు ఇప్పారు. సో అట్లాంటిది జరిగింది, డైరెక్ట్ కొట్టలేమని ఏం చేస్తున్నారు పాకిస్తాన్, అంతమందిని పట్టుకుని అంత బ్రహ్మాండమైన విజయం సాధించి కూడా అన్ని వదిలిపెట్టి ఆక్రమిత కాశ్మీర్ని కూడా తీసుకోలేకపోయాం. అది కాదు, మనం అప్పుడు ఆక్రమించిన భూభాగం ఏదైతుందో పాకిస్తాన్లో అదే యుద్ధంలో
ఆక్రమిత కాశ్మీర్ యొక్క భూభాగం సైజు కన్నా పెద్దదండి. అవన్నీ తిరిగిచ్చాము, 92,000 మందిని పంపించాము సైనికుల్ని. మన వాళ్ళు కొంతమంది అక్కడ చిక్కిపోయి ఇప్పటికి కూడా రాలేదు బయటికి. వాళ్ళ గురించి పట్టించుకోలేదు, మన సైనికుల గురించి. వాళ్ళు ఇంకా కూడా వారు బతికున్నారో చనిపోయారో, ఎట్లాంటి హెరాస్మెంట్కి గురయ్యారో, ఎంత టార్చర్ అనుభవించారో దాని గురించి ఏమీ లేకుండా మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాని గురించి ఏం మాట్లాడకుండా తిరిగి పంపించాం. సరే ఇంత చేశాము, సరే పాకిస్తాన్ని ఎప్పుడు ఫేవరబుల్గానే చూశారు గత ప్రభుత్వాలు. బంగ్లాదేశ్ని మనము ఫేవరబుల్గానే అంటే మన రక్తమోడి ఆ దేశానికి స్వయం ప్రతిపత్తి కల్పించాము, ఆ ప్రజలకు ఒక దేశాన్ని క్రియేట్ చేసి ఇచ్చాము. అయినా కానీ ఈరోజు మేము ఒకటి ఎందుకనండి, ఏ విషయం మీద ఒకటయ్యారు వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు భారత్కి బంగ్లాదేశ్తో ఏం యుద్ధం ఉందండి? మీరు అన్ని విధాలుగా సహాయం చేసిన వాళ్ళమే కదా. మన సైనికులు చనిపోయినారు కదా, వాళ్ళ కోసమని, స్వాతంత్రం కోసమని మనం ఫైట్ చేస్తే మిమ్మల్ని అణిచివేస్తున్న పాకిస్తానీలను లొంగదీశాం కదా, వారిని పంపించాం కదా, మీకు ఏం నష్టం లేకుండా చేశాం కదా. అయినా కానీ మీరే మాకు శత్రువులు. ఏ ప్రతిపాదిక మీద? పాకిస్తాను మేము అన్నదమ్ములము, మీరు మాత్రం మాకు శత్రువులు. ఏ ప్రతిపాదిక మీద? ఈ కమ్యూనల్ పాలిటిక్స్ని ఎవరు మాట్లాడరు మళ్ళీ ఇండియా అలయన్స్లో. ఏ ప్రతిపాదిక మీద? వాళ్ళ జాతిపిత. ఇప్పుడు ఈ రోజు ఏమవుతోందంటే పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్తో అంటే మొన్నటి వరకు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వారు కొంచెం కన్సిలియేటరీ మెసేజెస్ పంపిస్తున్నారు, లేదు ఇట్లా కాదు చూద్దాము అని. కానీ వేచి చూడాల్సిందే ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది. ఏమైంది, పాకిస్తాన్కి బంగ్లాదేశ్లో డైరెక్ట్గా ఇచ్చి, స్థానం ఇచ్చి, అక్కడ స్థావరం ఇచ్చి, వారి ఎంబసీ మిగిలినవన్నీ ఇచ్చి, ఇప్పుడు పక్కన అక్కడి నుంచి ఇప్పుడు చొరబాటుదారులు జమ్మూ కాశ్మీర్లో నుంచి రావాలన్నా, అంతకుముందు పంజాబ్లో నుంచి రావాలన్నా, ఖలిస్తాన్ ఇది చేసిన వాళ్ళు, అక్కడ ఈ జమ్మూ కాశ్మీర్లో ఇది చేసిన వారు, ఇప్పుడు వారు బహాటంగా ఆల్మోస్ట్ మన ప్రభుత్వమే ఉంది వెస్ట్ బెంగాల్లో, మమతా గారి ప్రభుత్వం. దేశ భద్రతా దళాలను కూడా బార్డర్ ఎమ్మటి నుంచి ఉండడానికి నిరాకరించిన ప్రభుత్వం, రైట్? వాళ్ళ కంట్రోల్లోకి ఆ బార్డర్ని ఇవ్వడానికి కూడా నిరాకరించిన ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం అంటే మనదే కదా ప్రభుత్వం అని వారు అక్కడి నుంచి డైరెక్ట్గా హ్యాపీగా ఇండియాలోకి వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచో చొరబాటు, సొరంగాలు ఇవన్నీ ఏముంది, రాజమార్గాన్ని వెళ్ళిపోవచ్చు అన్న విధం. అంటే ఇక పాకిస్తాన్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తే మీకు ఇంకా ఏముంది, ఒక చిన్న ఫ్లైటే, కొంచెం పైసలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి $1000 ఖర్చు అయినంత మందం అవుతుంది, ₹1,00,000 కావచ్చు. కానీ బంగ్లాదేశ్లోకి వస్తే రాజమార్గాన రావచ్చు కదండి ఇండియాలోకి. కరెక్ట్. అది పరిస్థితి. ఎంత స్పష్టంగా పోరెడ్డి కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, లేకపోతే ఈ రోజు ఏం జరుగుతుంది ఇది తెలిసి వారు స్వయంగా వాళ్ళ జాతిపిత ముజిబుర్ రెహమాన్నే మొత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి కాల్చి చంపినటువంటి చరిత్ర బంగ్లాదేశ్ది. అట్లాంటప్పుడు ఇవన్నీ ప్రత్యేకంగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్లో ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో ఏంటో తెలుసుకోలేనటువంటి దయనీయ పరిస్థితిలో బోర్డర్ స్టేట్స్ కనుక ఉంటే, ఒకవేళ అది బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇంకో నాగాలాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అవి కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే భారతదేశ భద్రత ఎక్కడ, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి రక్షణ ఎక్కడ, ఎందుకు ఇన్ని వేలాది చోట్ల బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు, ఎందుకు ఇంతమంది హత్యకి గురవుతున్నారు, ఎందుకు ఇంత భారీ ఎత్తున విధ్వంసం జరుగుతోంది అంటే దానికి సమాధానం ఇట్లాంటి సమస్యలు ఉండడమే దానికి ప్రధానమైనటువంటి సమాధానం. అందువల్ల ఇవన్నీ లేకుండా చేయడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యం. ఏ ప్రభుత్వం అయినా, అది కాంగ్రెస్ అయినా, టీఎంసీ అయినా, లేకపోతే బీజేపీ అయినా, ఎవరైనా సరే దేశ భద్రత ముఖ్యంగా ముందుకెళ్ళిన నాడు భారత ప్రజలు సురక్షితంగా హాయిగా ప్రశాంతంగా బతకగలరు, గుండెల మీద చేసుకుని నిద్రపోగలిగినటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అది ప్రతి పార్టీకి రావాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. ఓట్లు ప్రధానం కాదు, నా దేశం ప్రధానం అనుకున్న రోజున అది సాధ్యమవుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ పోరెడ్డి గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.